మీడియాతో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆనాడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టిన ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఎక్కడ కూడా మేము అడ్డు తగలలే. అభిప్రాయాలు ఉంటే తెలియజేసేందుకు ప్రయత్నం చేసినాం. మా సూచనలు ఉంటే తెలియజేసే ప్రయత్నం చేసినాం. ఎక్కడైనా మొండితనంతో ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వినకుండుంటే న్యాయపరంగా పోరాటం చేయడానికి ప్రయత్నం చేసినాం. కానీ ఈరోజు వారు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అభిప్రాయాలను తెలియజేయాలంటే మేము వారి అభిప్రాయాలను సాదరంగా స్వీకరించడానికి అన్ని తీరుల ఏర్పాట్లు చేస్తాం. అనేక పరిశ్రమలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు మన రాష్ట్ర ప్రగతికి చాలా ముఖ్యం పరిశ్రమలు అనేది. వాటి విషయంలో ఎక్కడ కూడా అప్పుడు జోక్యం చేసుకోలే. అప్పుడే ఆ విధమైన జోక్యం చేసుకొని ఉంటే రాష్ట్ర ప్రగతికి విరోధులుగా ఉండే ప్రమాదం ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలనే ఒక ఆలోచన దృక్పథంతో రాజకీయాల పరంగా మన సిద్ధాంతాల పరంగా వేరుగా ఉన్నా మా సిద్ధాంతం ఇది, ఈ విధంగా ముందుకు పోవాలని ఆలోచన చేశాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకోవాలి, దీన్ని ఆపు చేయాలనే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. స్పష్టంగా చెప్తా ఉన్నాం. నిన్న జరిగిన లగచర్లలో సోమవారం నాడు జరిగిన విధ్వంసం, ఉన్నత అధికారులపై దాడి వెనకాల ఎవరి కుట్ర ఉంది, ఎవరు ఎందుకు చేస్తున్నారో, ఎవరు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావద్దని చేస్తూ ఉన్నారో, అభివృద్ధి కావద్దని ఆలోచన చేస్తూ ఉన్నారో, మన నిజాయితీ పరులు అమాయకులైన రైతు సోదరులకు సంబంధించిన వారి ప్రయోజనాల గురించి ఆలోచన చేయకుండా రాజకీయ లబ్ధి పొందటానికి ఆలోచన చేస్తూ ఉన్న వారి కుట్రను తప్పకుండా వెలికి తెస్తాము. ఎవరు చేశారు, ఏ విధంగా చేశారు, ఎందుకు చేశారు, పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపటం జరుగుతుందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మా విచారణలో ఎవరి వైఫల్యం ఎందుకు జరిగింది అనే దాంట్లో ఆ కోణం నుంచి కూడా ఎక్కడైనా వైఫల్యం చెందితే వారిపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కలెక్టర్ మీద దాడి జరిగిన విజువల్స్ అన్ని చూశారు. అక్కడ ఒక కానిస్టేబుల్ కూడా కనపడలేదు. అంటే మీ ఇంటెలిజెన్స్ గతంలో సెక్రటరియట్ దాకా వచ్చిన దాకా వదిలేశారు. ఇప్పుడేమో కలెక్టర్లు ఎంఆర్ఓల మీద దాడి జరిగిందాక అంటే మీ ఇంటెలిజెన్స్ వైఫల్యం లేదా? ఇప్పుడు ఎక్కడ వైఫల్యం జరిగింది, యంత్రాంగం విషయంలో వైఫల్యం ఎక్కడ జరిగిందో ఆ విషయంలో కూడా తప్పకుండా సమీక్ష చేస్తాం, విచారణ పూర్తి స్థాయిలో చేస్తాం. చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఇంటెలిజెన్స్ కానీ, మరి లా ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ మెషినరీ విషయంలో కానీ, ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు ఇతర ఉన్నతాధికారులకు సంబంధించిన అంశం అక్కడ స్పష్టంగా వారు ప్రాక్టికల్గా ప్రజెన్స్గా ఉన్నప్పుడు అక్కడ ఎంతమంది అధికారులు ఉన్నారు, ఏ విధమైన పర్యవేక్షణ జరిగింది, ఎంతమందిని సిబ్బందిని అక్కడ పెట్టడం జరిగింది, ప్రజాస్వామికంగా శాంతియుతంగా పోలీసు లేకుండా చేద్దామనే ఆలోచన కలెక్టర్ దగ్గర ఉండేనా? ఒక మంచి ఆలోచన కలెక్టర్ గారు ప్రదర్శించినప్పుడు పోలీసులు ఉండకూడదు, ఎక్కువ మంది ప్రజాస్వామికంగా అభిప్రాయాలను తీసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఓ మంచి ఆలోచన అది.
దాన్ని